హాయ్ అండి. 4 మడతల చపాతీ అండి. 4 మూలలు కూడా వస్తుంది ఇది చపాతీ. చాలా బాగుంటుంది. పిల్లలకి తినని పిల్లలు కూడా తినేస్తారండి అలా చేస్తే. చపాతీ 4 మూలలుగా మడతలు పెట్టి చేసుకుంటే స్మూత్గా ఉంటుంది చపాతీ. చూడండి, నేను ముందుగా పిండి కలిపి పెట్టుకున్నాను. సాల్ట్ వేసి వాటర్ వేసి కలిపి పెట్టాను. ఓ 10 నిమిషాలు నాననిచ్చి చపాతీ చూసారా, రౌండ్గా కొద్దిగా ముద్దలు తుంచుకొని రౌండ్గా చపాతీలా తిక్కుకొని పూరిలా తిక్కున్నానా. దాని మీద ఆయిల్ వేసి మద్దన చేశాను. చపాతీకి అంతా రాశాను ఆయిల్. రాసిన తర్వాత మడత పెడుతున్నాను. 4 మడతలు చపాతీ అండి ఇది. 4 మడతలు పెట్టేశాను. 4 మూలలు వస్తాయండి. స్క్వేర్గా వస్తుంది చపాతీ. చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా నచ్చితే నాలా చపాతీ చేసుకోవడం ట్రై చేయండి. బాగుంటుందండి. చపాతీ బాగా మెత్తగా ఉంటుంది. పొరలు ఎక్కువ వస్తాయి కాబట్టి బాగుంటుందండి. ఆరిపోదు చపాతీ. మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. నేనైతే ఇందులోకి కర్రీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోకి కర్రీ వచ్చేసి క్యాబేజ్ కర్రీ చేశానండి నేను. చాలా బాగుంటుంది చపాతీలో క్యాబేజ్ కర్రీ. అది కూడా చాలా 2 నిమిషాల్లో ఉడికిపోయిందండి క్యాబేజ్ కర్రీ అయితే. చూడండి, ఫ్రెష్ తెచ్చుకుంటే క్యాబేజు చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మీకు చపాతీ క్యాబేజ్ కర్రీ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. చూడండి, ఇందాక ఒక చపాతీ చేసుకున్నాం కదండి, ఇది 2వ చపాతీ చేస్తున్నాను. చూసారా, పెన్ను నిండుగా వస్తుంది చపాతీ. చిన్న ముద్ద అయినా మెత్తగా ఉంటుందండి. చాలా మెత్తగా ఉంటుంది చపాతీ. తిరిగేసి కొద్దిగా లైట్గా ఆయిల్ వేసి పెన్నం హీట్ ఎక్కాకే వేయండి. చపాతీ బాగా కాలుతుంది. పచ్చిగా పెన్నం చల్లగా ఉన్నప్పుడు వేస్తే చపాతీ బాగుండదండి. అది నీలిగిపోతుంది చపాతీ, బాగుండదు. హీట్ మీద కాల్చుకుంటేనే బాగుంటుంది చపాతీ. కలర్ కూడా మంచి కలర్ వస్తుంది చపాతీ, గోల్డ్ కలర్ వస్తుంది. చూసారా ఎంత బాగుందో చపాతీ. 4 మూలలు వచ్చింది కదండి, స్క్వేర్గా ఉంది చపాతీ. చూడండి ఎలా సాగిపోతుంది, జాలబడిపోతుంది. నేనైతే క్యాబేజ్ కర్రీ చేశాను. నాకు నచ్చింది క్యాబేజ్ కర్రీ చేసి